హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అడిగే విషయంలో ఆజ్ఞలాగా హక్కులాగా వద్దు. సహకారాన్ని అడగండి, హక్కుగా అడగకండి. అభ్యర్థన ఎప్పుడూ కూడా ఆజ్ఞ కన్నా ఎక్కువ సహకారాన్ని సాధిస్తుంది. ఈ దిద్దుబాటు చేయగలరా అని అడగడం వేరు, ఈ దిద్దుబాటు చేయండి, ఈసారిన తప్పులు లేకుండా చూసుకోండి అనడం వేరు. రెండవ దానికన్నా మొదటిది ఎదుటి వ్యక్తిలో తక్కువ రోషాన్ని తెప్పిస్తుంది. మీరు ఏదైనా ఒక ఆజ్ఞలాగా హక్కులాగా అడిగినప్పుడు ఎదుటి వ్యక్తిని ఒక బానిసలాగాను, మీరు అతన్ని పని చేయించేవారిలాగాను అతను భావిస్తాడు. అప్పుడు వల్ల రోషం అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఒక సమిష్టి భావం అంటే పనిలో అధికార ప్రదర్శన కన్నా భాగస్వామ్యం కలిగి ఉన్న భావం, సహకారం ఇచ్చిపుచ్చుకునే భావం అనేది చాలా బాగా దోహద చేస్తుంది. నేను నీ భాగస్వామిని, నేను చెప్తున్నాను కనుక నీవు అలా చేయాల్సిందే అనే విధంగా చెప్పడానికి, మనం సాధించవలసిన లక్ష్యం ఇది, నువ్వు ఇలా చేస్తే మనం దాన్ని సాధించవచ్చు అని చెప్పడానికి చాలా తేడా ఉంది. మరి మీరేమంటారు? మీరు ఆజ్ఞాపించి చేయించే కన్నా తన పద్ధతి మార్చుకోవాలన్న కోరిక మీ భాగస్వామిలో కలిగేలాగా మీరు ప్రోత్సహించాలి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ అన్నీ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.